హలో అండి, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాళ వీడియోలో స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ స్నాక్స్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదండి. కేవలం 15 నిమిషాల్లోనే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఈ స్నాక్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లో 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా లేయర్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ స్నాక్లోకి ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కావాలనుకుంటే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు. నేను ఓన్లీ పచ్చిమిర్చినే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. దీంట్లో వాటర్ని ఏమీ పోసుకోవద్దు. ఇది పిండి ముద్దలా కావడానికి ఆనియన్స్లో ఉండే మాయిశ్చరే సరిపోతుంది. ఇది ఒకవేళ పొడి పొడిగా ఉన్నట్లయితే దీంట్లో వాటర్ని ఎక్కువగా పోయకుండా ఒక 2 స్పూన్ల వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా అరచేతిలో వేసుకొని టిక్కీస్ మాదిరిగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా అన్నిటిని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా తిప్పుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఇవి మంచి కలర్లోకి రాగానే ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. చూసారు కదండి, ఈవినింగ్ టీ టైం స్నాక్లో వీటిని చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.